దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మెట్రో సిటీల నుంచి పట్టణాలు, గ్రామాల వరకు ఎక్కడ చూసినా రంగుల పండుగ సందడే కనిపిస్తోంది. యువత, పిల్లలు ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొంటున్నారు. రంగుల జల్లుకుని సందడి చేస్తున్నారు. ముంబై, చెన్నైలోని సాగర తీరాలు హోలీ వేడుకలతో కలర్ఫుల్ గా మారాయి. సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలోని తన నివాసంలో హోలీ ఆడారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పార్టీ నేతలతో రంగుల పండుగ జరుపుకున్నారు. రాష్ట్రాల్లో హోలీ వేడుకలకు హాజరయ్యారు పలువురు ముఖ్యమంత్రులు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ డెహ్రాడూన్లో, హిమాచల్ సీఎం సుకు షిమ్లాలో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ ఒంటిపై సవారీ చేస్తూ హోలీ ఆడారు. శ్రీకృష్ణ జన్మభూమి మధురలో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బృందావన్లోని రాధా వల్లభ్ మందిరం రంగులమయంగా మారింది. పెద్ద సంఖ్యలో భక్తులు కృష్ణుడి ఆలయానికి చేరుకుని హోలీ ఆడుతున్నారు. ఉజ్జయినిలో హోలీ వేడుకల్లో పాల్గొన్న శివపార్వతుల వేషధారులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. $500 ఏళ్ల కలను సాకారం చేస్తూ భవ్య రామ మందిరంలో బాలకరామ్ కొలువుదీరిన వేళ అయోధ్యలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. రంగుల పండుగ సందర్భంగా బాలరాముణ్ణి రంగురంగుల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు అర్చక స్వాములు. రామ్లల్లా నుదుటిపై గులాల్ పూశారు. గులాబీ రంగు దుస్తులతో రామ్లల్లా విగ్రహం ఎంతో మనోహరంగా కనిపిస్తోంది. హోలీ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు రామయ్య దర్శనానికి బారులు తీరారు. ధార్మిక నగరి అయోధ్యలో ఎక్కడ చూసినా హోలీ సందడి కనిపిస్తోంది. సరిహద్దు భద్రతా దళం జవాన్లు రంగుల పండుగ ఘనంగా జరుపుకున్నారు. అమృత్సర్లోని బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో హోలీ ఆడారు జవాన్లు. రంగులు జల్లుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. డాన్సులతో సందడి చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ త్వరలోనే భారత్లో విలీనమవుతుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత్లో కలవాలని పీఓకే ప్రజల నుంచే డిమాండ్లు వస్తున్నాయని తెలిపారు. అక్కడ దాడి చేసి ఆక్రమించుకునే అవసరం మనకు ఉండదని ఏడాదిన్నర క్రితమే చెప్పానన్నారు రాజ్నాథ్. పీఓకేలో పరిస్థితులు మారుతున్నాయని, అక్కడి ప్రజలే భారత్లో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. హోలీ సందర్భంగా లద్దాఖ్లోని లేహ్ సైనిక స్థావరాన్ని సందర్శించారు రాజ్నాథ్ సింగ్. సైనికులతో కలిసి రంగుల పండుగ జరుపుకున్నారు. మైనింగ్ దిగ్గజం గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి తిరిగి బీజేపీ గూటికి చేరారు. లోక్సభ ఎన్నికల వేళ తన పార్టీ కర్ణాటక రాజ్య ప్రగతి పక్షను కమల దళంలో విలీనం చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, రాష్ట్ర పార్టీ చీఫ్ బివై విజయేంద్ర కండువా కప్పి గాలి జనార్దన్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించారు. గాలి చేరికతో కళ్యాణ కర్ణాటకలో బీజేపీ మరింత బలపడుతుందన్నారు మాజీ సీఎం యడ్యూరప్ప. In the interest of the nation, I joined my Bharatiya Janata Party. I have come back to my home. The whole country's mood, whole country's interest in Mr. Modi to become third-time Prime Minister. So I have joined hands. So I will be working in the interest of the party as a party worker. లండన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్కు చెందిన చేస్టా కొచ్చర్ ప్రాణాలు కోల్పోయారు. మార్చి 19న సైకిల్పై ఇంటికి వస్తుండగా ఒక ట్రక్ ఆమెను ఢీకొట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పీహెచ్డీ చేస్తున్న చేస్టా కొచ్చర్ గతంలో నీతి ఆయోగ్కు సంబంధించిన ఒక ప్రాజెక్టు కోసం పనిచేశారు. ఢిల్లీ, అశోకా యూనివర్సిటీలతో పాటు పెన్సిల్వేనియా, షికాగో విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యలు చదువుకున్నారు చేస్టా కొచ్చర్. గత సెప్టెంబర్లోనే పీహెచ్డీ కోసం లండన్ వెళ్లారు.